మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయేటటువంటి రైతు పండగ మహాసభకు సర్వం సిద్ధమైపోయింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంగా పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు రైతు పండుగను నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో ముగింపు సదస్సులో పాల్గొనేందుకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులంతా వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మహబూబ్నగర్ స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి రేపు ఎమ్మెల్యే గారు రేపు సీఎం గారు వస్తున్నారు ఇక్కడికి, రైతు పండగ అనేటటువంటి పేరుతోటి 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి ఈ కార్యక్రమాలు కావచ్చు, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పరిపాలనా పగ్గాలు చేపట్టి డిసెంబర్ 7వ తారీఖు సంవత్సరం అవుతుంది. కాబట్టి ఈ ఫస్ట్ యానివర్సరీ, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మేలును వివరించాలి, మిగతా ప్రజలకు కూడా చెప్పాలి. ఈ ప్రతిపక్షాలు ఏవైతే నానా యాగి చేస్తూ ఉన్నాయో, ఒక అసత్య ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నదో వాటికి కూడా చెక్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఈ రైతు పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 28,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడ్డ దాఖలా లేదు, వేసిన ప్రభుత్వాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేస్తూ ఉంది. ఆర్థిక వ్యవస్థ అంత బాగలేకున్నా కూడా రైతుల కోసం అన్ని విధాలుగా రిస్క్ తీసుకొని వాళ్లకు రుణమాఫీ చేసినాం. 22 లక్షల మంది రైతులు రుణ విముక్తులైనరు ఈ ఒక్క రాష్ట్రంలోనే మొదటి సంవత్సరంలోనే. తర్వాత మళ్ళీ ఈరోజు రేపు 2,700 కోట్ల రూపాయలతోటి మిగతా రైతులను కూడా రుణముక్తులు చేయబోతా ఉన్నాం. మే నెలలో 7,500 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కింద రైతులకు ఇచ్చినాం. రైతు బీమా ప్రభుత్వమే కట్టి రైతుకు బీమా ఇస్తూ ఉన్నాం. పంట బీమాను కూడా ప్రవేశపెడతా ఉన్నాం. అలాగే మొట్టమొదటిసారిగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రైతులకు మీరు సన్నవడ్లు పండించండి, మేము 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. రైతులు ప్రభుత్వం చెప్పిన మాటను, ముఖ్యమంత్రి గారి మాటను, వ్యవసాయ శాఖ మంత్రి గారి మాటను నమ్మి ఈరోజు 66 లక్షల ఎకరాల్లో తెలంగాణలో సన్నవడ్ల రకాలను పండిస్తే వాళ్ళకి ఈరోజు 500 రూపాయల బోనస్ వస్తూ ఉంది. రైతు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మాకు మిగతా స్కీముల తర్వాత కానీ ఈ బోనస్ను మాత్రం మీరు కంటిన్యూ చేయాలా, మాకు లాభం వస్తూ ఉంది. ప్రతి ఎకరాకు 10 నుంచి 20,000 రూపాయలు అదనంగా వస్తూ ఉంది రైతుకు. కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు 3,000 రూపాయల పైచిలకు ఈరోజు సన్నవడ్లది మీకు తెలుసు కడతా ఉంది. ప్రైవేటు వాళ్ళు పోటీ పడతా ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఇదే దానికి సంబంధించి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ పూర్తిగా బోనస్ ఇస్తున్నాము, బోనస్తో రైతులు చాలా ఆనందంగా ఉన్నారనేటటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో కొంత చర్చ జరుగుతుంది. కేవలం ప్రభుత్వం బోనస్ మాత్రమే ఇస్తుందా, రైతు బంధు కానీ రైతు భరోసాను నిలిపివేస్తుందా అనేటటువంటి రకరకాల చర్చ జరుగుతుంది. నిజంగా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఒకటి, మాకు రైతులు టాప్ ప్రియారిటీ. రైతులు టాప్ ప్రియారిటీ కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సభ జరుపుకొని రైతులను పిలుచుకొని వాళ్ళకు భోజనాలు పెట్టించి అధునాతన పద్ధతులు, నవీన వ్యవసాయ పద్ధతులు అన్నీ కూడా ప్రతి రైతుకు కూడా తెలియాలి అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించినాం. గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలే. అయితే ఇక్కడ ఇప్పుడు ఎవరికి కూడా తెలియని విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. మేము కౌలు రైతులను మేలు చేస్తామని చెప్పినాం. ఈరోజు కౌలు రైతులు ఎవరైతే వేరే వాళ్ళ పొలాన్ని కౌలుకు తీసుకొని ఈరోజు వడ్లు పండించినరో వాళ్ళు మార్కెట్కు ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్మిన తర్వాత వాళ్ళ అకౌంట్లోనే ఈరోజు బోనస్ పడుతూ ఉంది. అంటే ఎకరానికి 10 నుంచి 20,000 రూపాయలు కౌలు రైతులకు లాభం జరుగుతూ ఉంది. రైతు భరోసా కూడా రేపు రాబోయే రోజుల్లో ఇవ్వబోతూ ఉన్నాం. ఎందుకు డిలే అయిందనే చాలా స్పష్టంగా చెప్తున్నాం. పోయినసారి ప్రభుత్వాలన్నీ కూడా 50 ఎకరాలు, 100 ఎకరాలు రియల్ ఎస్టేట్కు, చెట్లకు, గుట్లకు, రోడ్లకు, 500 ఎకరాలున్న భూస్వాములకు కూడా రైతు భరోసా ఇచ్చింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మేము అది చేయాలనుకోలే. ఖచ్చితంగా ఒక నిపుణుల కమిటీ వేసినాం. ఎంతవరకు మనం రైతు భరోసా ఇవ్వచ్చు, ఎన్ని ఎకరాల సీలింగ్ పెట్టాలి,
వేటికి పెట్టాలి అని చెప్పి వాళ్ళన్నీ కూడా విధి విధానాలు నిర్ణయిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నాకు తెలిసి రేపు సీఎం గారు ఆ విధి విధానాలన్నీ తెలుసుకొని దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రైతును నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్ప గత ప్రభుత్వంలాగా కల్లబొల్లి మాటలు చెప్పి రైతులను ఓటు బ్యాంకుగా చూసే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, గతంలో లేదు, ఎప్పుడు కూడా రాదు. ఇంకో విషయం, ఈరోజు టెక్నాలజీని రైతుల ముందుకు ఉంచుతూ ఉన్నాం. మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏం చేసిరో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన 500 ఎకరాల ఫామ్ హౌస్లో ఇజ్రాయెల్ నుంచి ఇంకే నుంచో టెక్నాలజీ తీసుకొచ్చి తన కోసం, తన కుటుంబం కోసం, తన వాళ్ళ కోసం దాన్ని వాడుకుంటే వాటన్నిటిని తీసి ఈరోజు ప్రజల ముందు పెడతా ఉన్నాం. వీలైతే ఉచితంగా రైతులకు అధునాతన పద్ధతులు నేర్పియాలని చెప్పి సంకల్పం. అంటే మా ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి తేడా ఇదే. ఆయననేమో ప్రజల ఆవిష్కరణలు, కంపెనీల ఆవిష్కరణలు, సైంటిస్టుల ఆవిష్కరణలు అన్నీ కూడా తన స్వార్థానికి వాడుకుంటే మేము ప్రజలకు చెందాలి, అది సమాజానికి చెందాలి అని చెప్పి ఆ టెక్నాలజీని అంతా తీసుకొచ్చి రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజమైన రైతు ప్రేమికులం మేము. రైతు ప్రగతిని కాంక్షించే వాళ్ళం మేము. సార్, రేపు ముఖ్యమంత్రి గారు ఏ టైంకి రాబోతున్నారు? ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన సభకు ఎంతమంది హాజరయ్యే అవకాశం? ఇప్పుడు మేము మామూలు 1,00,000 నుంచి 1,25,000 మందికి సభకు వస్తారని అంచనా మొదట్లో వేసుకున్నాం. కానీ ఇప్పుడున్న స్పందనను చూస్తే, మాకున్న రిపోర్ట్ చూస్తే ఖచ్చితంగా 2 లక్షల సంఖ్య దాటుతుంది రైతులది. వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. పార్కింగ్ విషయంలో కానీ మిగతా విషయంలో వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కావచ్చు, ఎటువంటి ట్రాఫిక్ జామ్లు వాళ్ళకు లేకుండా వెళ్ళడం, ఇవన్నీ కూడా పకడ్బందీగా మానిటర్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ శాఖ మంత్రి గారు 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. నిన్న ఇక్కడే ఉండి మానిటర్ చేశారు. ఈరోజు కూడా మళ్ళీ వచ్చి కూర్చున్నారు. ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు వచ్చి వాళ్ళు కూడా రివ్యూ చేశారు. మొత్తానికి దీన్ని ఒక ప్రెస్టీజియస్ సభగా రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, భవిష్యత్తులో ఏం చేయబోతూ ఉంది అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పడానికి ఇది ఒక అవకాశంగా మేము తీసుకుంటా ఉన్నాం. ఎట్లా ఉండబోతుంది ముఖ్యమంత్రి గారి షెడ్యూల్? ఏ టైంకి ఇక్కడికి వస్తారు? స్టాల్స్ దగ్గరికి ఎన్ని గంటలకు వెళ్తారు? ముఖ్యమంత్రి గారు వెంబడి ఎవరెవరు రాబోతున్నారు? అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం వారు దాదాపుగా 3:30 ప్రాంతానికి ఇక్కడికి వస్తారు. తర్వాత స్టాల్స్ చూస్తారు. తర్వాత ఇక్కడ రైతులతోటి మాట్లాడతారు, కొంతమంది రైతులతోటి. తర్వాత బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత ఆ రోడ్డు మార్గంలో చీకటి అవుతుంది కాబట్టి రోడ్డు మార్గంలో మళ్ళీ హైదరాబాద్ చేరుతారు. నాకు తెలిసి నల్గొండ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాదు, అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని మంత్రులందరూ కూడా రావచ్చు. ఇంకా ఈ అగ్రికల్చర్కి సంబంధించి లేకుంటే మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఎమ్మెల్యేలు కూడా చాలామంది వస్తారు. మొత్తానికి ఇది మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతుంది. కానీ ఈ రైతు పండుగ మెసేజ్ను మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి ఇవ్వదలుచుకున్నాం. రేపు ఈ స్టేజ్ పై నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు కావచ్చు, ఈ జిల్లా వాసులకు ఏమైనా హామీలు కానీ ఏమైనా వరాలు కురిపించే అవకాశం ఉందా? ఇది కేవలం రైతుల కోసం ఉద్దేశించిన సభ. రైతు పండుగ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఏ ప్రకటన ఉన్నా, విధానపరమైన ప్రకటన ఉన్నా, సూచన ఉన్నా, భవిష్యత్ దర్శనం ఉన్నా అది కేవలం రైతులకు సంబంధించిందే ఉంటుంది. సో చూస్తున్నాం, మొత్తానికి రేపు ముఖ్యమంత్రి గారు రాబోతున్నటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. దాదాపుగా 2 లక్షల మంది రైతులు అంతా కూడా ఈ సభలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఇంట మంత్రులు కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్, హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. ఏడాది కాలంలో రైతులకు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు రైతులకు మరిన్ని వరాలు కురిపించేటటువంటి అవకాశం రేపు ఈ సభలో ఉండబోతున్నట్టు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.